నడక. పుట్టిన శిశువు నడవాలని తల్లిదండ్రులు తమ చేతుల ఊతమిచ్చి ముందుగా నడిపిస్తారు. పిల్లలే గోడను ఆధారంగా చేసుకొని నడుస్తుంటే ఆ బుడి అడుగులను తప్పటడుగులను చూసిన ప్రతి ఒక్కరూ కూడా మురిసిపోతారు. క్రమ పద్ధతిలో అడుగు తీసి అడుగు వేయడం అలవడ్డాక అసలు జీవితం ఆరంభం అవుతుంది. అది మహాప్రస్థానం దాకా కొనసాగుతుంది. నడక మనిషి నడతను ఔన్నత్యాన్ని జగతికి చాటుతుంది. నడక వచ్చింది కదా అని ఏ దారి పడితే ఆ దారిని ఎంచుకోకూడదు. మనం ఎంచుకునే బాట నిర్దేశిత గమ్యాన్ని చేర్చాలి. అందుకే కొంతమంది తమకు మార్గదర్శకత్వం వహించాలని కోరుతూ గురువులను ఆశ్రయిస్తారు. 4 అడుగులు వేయాలి, 4 ఊళ్ళు తిరగాలి, నలుగురితో కలవాలి. అప్పుడే మనోవికాసం, లౌకిక జ్ఞానం అలవడడానికి లోకం చుట్టి రావడం అవసరం. తిరగకపోతే చెడతారు అని పెద్దలు అనేది. అందుకే శ్రీరాముడు అరణ్యవాసంలో ఎన్ని ప్రదేశాలను తన పాదస్పర్శతో పునీతం చేశాడో అన్ని చోట్ల స్వామివారి పాద గుర్తులతో ఆలయాలు వెలసాయి. భరతుడు శ్రీరాముడి చరణాలను అలంకరించిన పాదుకలను తన తల మీద ధరించడమే కాకుండా నీ పాద దాసుడిగా వాటిని సింహాసనంపై ఉంచి నీ పేరిట రాజ్యాన్ని పరిపాలిస్తాను అని అనడం ఉత్తమ భ్రాతృత్వ భావనానికి నిదర్శనం. నీ పదములే చాలును రామా, నీ పదములే చాలును రామా, నీ పదధూళులే 10,000 రామా అని శ్రీరాముడు చరణస్పర్శను అనుభూతిస్తూ భక్తులు పాడుకుంటుంటారు. చిన్ని కృష్ణుడి అల్లరి చేష్టలు తెలిసిన వారెవరైనా కూడా తమ ఇంట్లో అలాంటి చిరుప్రాయపు బాలుడు నడయాడాలని కోరుకుంటారు. దానికి గుర్తుగా శ్రీకృష్ణాష్టమి రోజున నామశుద్ధతో చిన్ని కృష్ణుడి పాదాలు తమ ఇంట్లోకి వస్తున్నట్లు చిత్రిస్తారు. కృష్ణ ఆగమనం హృదయోల్లాసం, సర్వ శ్రేయోదాయకం కదా. ఎవరికైనా క్లిష్ట సమయాల్లో భగవంతుడు గుర్తొచ్చి తీరుతాడు. ఉన్నాడో లేడో అనుకునేవాణ్ణి మనసంతా నింపుకొని గోవిందా గోవిందా అని గొంతెత్తి పిలుస్తారు. తమ కష్టాలు గట్టెక్కాలని తిరుపతి నుంచి తిరుమలలోని స్వామి సన్నిధానానికి చేరడానికి 7 కొండలను అవలీలగా ఎక్కే భక్తులను శ్రీ వెంకటేశ్వరుడు ప్రసన్న దృక్కులతో అభయహస్తం చూపుతూ ఆదుకుంటాడని ఎందరో విశ్వసిస్తారు. ఈరుముడిని తలనుంచుకున్న స్వాములు స్వామియే శరణమయ్యప్ప అన్న శరణు ఘోషతో ఎరుమేలి నుంచి కొండలు కోనలు దట్టమైన అడవులను నడకదారిన అలవోకగా దాటుతూ స్వామి సన్నిధానానికి చేరతారు. అలా పయనించే భక్త స్వాములను అయ్యప్ప తన రసాత్మక దృష్టితో కాచుకొని ఉంటాడని ప్రతీతి. పాదచారి దేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రవచనాలతో అనేక దివ్య శక్తులు ప్రదర్శిస్తూ ధర్మోద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని నడిచే దేవుడుగా ఎందరో కొనియాడతారు. విష్ణాలయాల్లో అయ్యవారు భగవద్ అనుగ్రహ సూచకంగా భక్తుల తల మీద విష్ణుపాదాలు ఉండే శటగోపం ఉంచి ఆశీర్వదించడం ఆచారం. ఎంత గొప్ప మనిషి అయినా భగవంతుడి ముందు పిపీలకం వంటివాడు అని చెప్పటమే దాని ఉద్దేశం. మహనీయుల చరణ కమలాల్ని కళ్ళకు అద్దుకొని పాదధూళిని తలపై చల్లుకోవడం మన సాంప్రదాయం. అహాన్ని విసర్జించటమే దాని పరమార్థం. అహం నశించిన మనిషి సాక్షాత్తు పరబ్రహ్మమే. గోవిందా గోవింద. ఓం నమః శివాయ. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.